అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడన్ చొప్పడిన యూరు నుండుము చొప్పడుకున్నట్టి యూరు చొరకము సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, అవసరానికి అప్పిచ్చేవాడు వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు, అవి లేని ఊళ్ళో నివసించవద్దు. ప్రశ్న నుండి పొట్టు పరిణతి జ్ఞానము, ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురా, నవయుగాల బాట నార్ల మాట. ప్రశ్నకు జవాబు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానము వృద్ధి చెందుతుంది. ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది. ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యమవుతుంది. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కినేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, చంపదగిన శత్రువు చేతికి చిక్కిన వాడికి కీడు చేయరాదు, తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. మచ్చిక లేని చోట ననుమానము వచ్చిన చోట, మెండుగా గుచ్చితులున్న చోట, గుణకోవిందులుండని చోట, విద్యకు మెచ్చని చోట, రాజు కరుణించని చోట, వివేకులుండరే నచట మోసమండ్రు సుగుణాకర పెమ్మయు సింగదీమణి. చొరవలేని చోట, సందేహము ఉన్న చోట, చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట, గుణం తెలుసుకునే పండితులు లేని చోట, విద్యను మెచ్చుకోని చోట, రాజు దయలేని చోట, వివేకము కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్లకు హానియే కలుగుతుందని పెద్దలు చెప్తారు. నిజము మీద భూమి నిలబడియుండును, సత్యవాక్కు వలన జనత నడుచు, సత్యమొకటి పాప సంహారము చేయు, కాళికాంబ హంస కాళికాంబ. నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది. సత్యవాక్కు వలనే జగతి నడుస్తుంది. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి. ఓరులేయని యునరించిన నరవర, యప్రియము తన మనంబునకగు, తానరలకు నవిసేయకునికి బరాయనము పరమధర్మ పథములు కెల్లన్. ఓ రాజా, ఇతరులు ఏ పని చేస్తే తన తపస్సుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మ మార్గాలలోనూ గొప్పది. నీతియే మూలము విద్యకు, నీతియే పురుషార్థ తత్వ నిర్ణాయకమున్, నీతియే భూత ప్రీతియు, నీతియుతం డెప్పుడందు నియత పదంబున్. విద్యకు నీతియే ఆధారం. చతుర్విధ పురుషార్థ తత్వాన్ని నిర్ణయించేది కూడా నీతియే. సర్వభూతాలకు ప్రీతి కలిగించేది కూడా నీతియే. నీతివంతుడైన వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు. చదువని వాడజ్ఞుండగు, చదివిన సదసద్వికేత చతురుత గలుగున్, చదువుగ వలయును జనులకు, చదివించిద నార్యులొద్ద చదువుము తండ్రి. చదవని వాడికి ఏమీ తెలియదు. చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగే వివేకం కలుగుతుంది. అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి. ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయనా, చదువుకో అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి చెప్పాడు. తరువుల తిరసఫల భార గురుతుగాంచు, నింగివ్రేలుచు నమృతమ సంగు మీ గుడుద్దతులుగారు, బుధులు సమృద్ధి చేత జగతి నుపకర్తలకు నిధి సహజ గుణము. చెట్లు నిండుగా రసం ఉన్న పండ్లు బరువుతో వంగిపోతాయి. ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేఘుడు అమృతం వంటి వర్షాన్ని ఇస్తాడు. నిండుగా సంపదలుండటం చేత పండితులైన వారు అహంకారం పొందరు. ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఇది సహజ లక్షణం.